అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 19వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొనున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజుగారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, నరదిష్టి, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని ఒకే ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీకు ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా 100% పరిష్కార మార్గం లభిస్తుంది. పూజలు పరిహారాలు నిర్వహించి మీకు యంత్రాలు తాయెత్తులు కూడా ఇవ్వబడును. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్టయితే వీరు చాలా శ్రమజీవులు, అలాగే గొప్ప మనుషులు కూడా చెప్పుకోవచ్చు. చాలా గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తులు. రేపటి రోజున వీరికి ఆగిపోయినటువంటి పనులు సజావుగా ముందుకు సాగే అవకాశం కనబడుతుంది. ఉద్యోగస్తులకు సరికొత్త అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభదాయకమైన రోజుగా ఉండబోతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. సాయంత్రం తర్వాత మీకు ఒక ముఖ్యమైన ఒక వార్త అయితే ఒక వ్యక్తి ద్వారా ఒక ప్రత్యేకమైన వార్త అయితే వినిపించే అవకాశం కూడా ఉంది. వారు ఒక బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన ఒక వ్యక్తి కావచ్చు, చాలా కాలంగా మీతో మాట్లాడిన ఒక దూరపు బంధువు కూడా కావచ్చు. ఆ వార్త ద్వారా మీ మనసులో ఒక ఆనందానికి హద్దులైతే ఉండవు. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం వల్ల, ఆర్థిక లాభదానికి సంబంధించిన వల్ల కూడా మీకు ఒక శుభవార్త అయితే వినబడబోతుంది. కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన సమాచారం, ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం చక్కగా అయితే లభించే వార్త కూడా అవ్వబోతుంది. ప్రతి ఒక్క సమాచారాన్ని ప్రశాంతంగా వినడం అయితే నేర్చుకోండి. తొందరపడి ఎటువంటి ఆలోచనలు తీసుకోవద్దు. ఎటువంటి ఆలోచన లేకుండా నిర్ణయాలకు ముందుకు వెళ్ళవద్దు. మీలో జీవితంలో మార్పు ఏ విధంగా మొదలవుతుందనే కారణాన్ని మీరు తప్పకుండా అయితే తెలుసుకొని తీరాలి. ఈ వార్త ద్వారా మీ జీవితంలో ఎదురవ్వబోయే మార్పులు ఏ విధంగా ఉన్నాయంటే కనుక మీరు ఎటువంటిది ఆశించకుండా మౌనంగా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. శుభ రంగులు వచ్చేసి ఆకుపచ్చ, నీలం, అలాగే ఎరుపు రంగునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రంగు దుస్తులు మీరు ధరించడం వల్ల సానుకూలత, ఆత్మవిశ్వాసం, మరింత దృఢ సంకల్పం మీలో మెండుగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీకు వాయువ్య దిక్కు యొక్క ప్రయాణం చాలా చక్కగా అయితే కనబడుతుంది. పెద్దల యొక్క మాట మీరు తప్పకుండా వినడం ద్వారా సాంప్రదాయ విశ్వాసాలు, కొంతమంది ఆలస్యం కావడానికి కారణాలు, ఆటంకాలు, ఇవన్నీ కూడా మానసిక ఆందోళన ఇటువంటి పరిస్థితులు నరదిష్టిగా అయితే భావిస్తారు. ఇతరులకు సహాయం చేసే స్వభావం కలిగి ఉండడం వల్ల కొంతమంది మీపై అసూయ, ప్రతీకార దృష్టి ఎదురవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో భయపడకుండా సానుకూలంగా ఉండడం, ఆధ్యాత్మిక విశ్వాసం, అలాగే నరదిష్టి ప్రభావం తగ్గాలని చెప్పి తప్పకుండా గణపతి పూజ చేయడం చాలా మంచిది. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి తప్పకుండా ప్రార్థించుకోవడం చాలా మంచిది. ఓం గం గణపతేన మహా అనే మంత్రాన్ని, లేదా ఓం శరవణాయన భగవాన మహా అనే మంత్రాన్ని అయినా 21 సార్లు అయితే మీరు జపించుకోవడం చాలా మంచిది. మీ యొక్క కులదేవత ఆరాధన ఎప్పుడూ కూడా మీరు అసలు విస్మరించవద్దు. కులదేవత ఆరాధన నిత్యం చేసుకోవడం మీ కుటుంబాన్ని కాపాడుతున్నటువంటి ఒక ఆరాధ్య దైవం అయితే మీరు తెలుసుకోవాలి. కులదేవతను దర్శించి కొబ్బరికాయ, పండ్లు, పూలతో పూజలు చేయడం చాలా మంచిది. కులదేవతను మీరు స్మరించడం వల్ల మీ మనసులో ధైర్యం, సంకల్పం గట్టిగా అయితే ఉంటాయి. ప్రశాంత వాతావరణం లభిస్తుంది. రేపటి రోజున మీరు శ్రీ మహాగణపతి యొక్క ఆరాధన చేసుకోవడం, పూజ చేసుకోవడం చాలా శుభప్రదం. పచ్చ పెసలు, పండ్లను దానం చేయడం చాలా మంచిది. ఆకలితో ఉన్న పేదవారికి ఆహార దానం చేయడం ఎంతో పుణ్యఫలాన్ని అయితే అందిస్తుంది. భగవంతునిపై మంచి విశ్వాసంతో, మంచి ఆలోచనలు కలిగి, నీతి నిజాయితీతో చేసిన కృషి ఎప్పటికైనా మంచి ప్రతిఫలాన్ని అయితే మీకు ఇస్తుంది. మీ జీవితంలో శుభకరం, ఆరోగ్యం, ఆనందం, పరమాత్మ మనస్ఫూర్తిగా అయితే మీకు ఇస్తూ ఉంటారు. అనుకూలమైనటువంటి రంగాల వారు, ప్రతికూలమైనటువంటి రంగాల వారు ఏ విధంగా ఉన్నారంటే కనుక ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి సహోద్యోగుల నుండి మీకు మంచి గుర్తింపు అయితే రాబోతుంది. అలాగే చాలా రోజులుగా మీకు ఆగిపోయినటువంటి పనులు సైతం ముందుకు సజావుగా సాగబోతున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి మరింత వ్యాపార అవకాశాలు పెరగబోతున్నాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి
మంచి ఫలితాలు అయితే సాధించబోతున్నారు. సాఫ్ట్వేర్, సాంకేతిక రంగం వారు, విద్యారంగం వారు, పరిశోధన, వైద్య, వృత్తి విద్యా రంగం వారు అనుకూలమైన సమయంగా అయితే భావిస్తున్నారు. కళారంగం, రచనా రంగం, మీడియా, కమ్యూనికేషన్ ఇటువంటి వారికి వారి యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు కాస్త కనబడుతూ ఉన్నాయి. కొంతకాలంగా ప్రతికూలంగా ఉన్న భాగస్వామ్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో మొత్తంలో పెట్టుబడులు పెట్టే రంగాలు ఉన్న వారికి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. తొందరపడే ఎటువంటి ఒప్పందాలను మీరు కుదుర్చుకోవద్దు. మొదట పత్రాలన్నీ సరిచూసుకున్న తర్వాత మీరు సంతకాలు చేయడం ఇటువంటివన్నీ చాలా మంచిది. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు ఎటువంటి విషయంలో కూడా మీరు తలదూర్చవద్దు. చిన్న చిన్న భేదాలకు మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. చిన్నపాటి సమస్యలు, గొడవలు తలెత్తే అవకాశం ఉంది. రుణాలు ఇవ్వడం, తీసుకోవడం, ఖర్చు చేయడం ఇటువంటివన్నీ కూడా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఆరోగ్యపరంగా రేపటి రోజున అలసట, నిద్రలేమి సమస్య, తలనొప్పి, సమయానికి భోజనం చేయడం, నీరు తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోవాలి. వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం తర్వాత మీ యొక్క జీవితంలో మీకు ఎదురయ్యబోయే ఒక సమాచారం, ఒక వ్యక్తి ద్వారా వచ్చే ఒక వార్త ఏదైతే ఉందో మీ యొక్క ఆలోచనలు చాలా ఎక్కువగా అయితే నియంత్రించే విధంగా ఉండబోతుంది. మీరు తప్పకుండా ప్రశాంత వాతావరణంలో చాలా మంచిగా అయితే జీవితాన్ని గడుపుతూ ఉండాలి. మీకు ఆ ఫోన్ కాల్ వచ్చే సమయంలో మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనంద ఆహ్లాద వాతావరణాన్ని అయితే నెలకొంటూ ఉంటారు. ఇతరులకు సహాయం చేయడం తప్ప ఎటువంటి గొప్ప గుణం అయితే మీకు చాలా ఈ జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళే ఒక గొప్ప స్వభావం అని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి కూడా ఒక్కొక్క సమస్యను దాటుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటూ మీరు జీవితాన్ని గడుపుకుంటూ ఉండడం మీ యొక్క సహజత్వం అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని మరింత బలంగా వెంటాడుతున్న మీ యొక్క సమస్యలు కావచ్చు, మీ యొక్క మనోధైర్యాన్ని చూసే సమస్యలు సైతం వెనక్కి వెళ్ళిపోతున్న అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి దైవానుగ్రహంతో మీకు చక్కగా మంచి ఆర్థిక లాభాలు, ఆర్థిక ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీకు వ్యతిరేకంగా ఆలోచించి వారికి నిజమైన సమాధానం కూడా మీకు రేపటి రోజున మీరు చెప్పబోతున్నారు. ఎవరైతే మీ పట్ల దుర్భాషలు ఆడుతూ ఉన్నారో అటువంటి వారికి తగిన సమాధానం రేపటి రోజున మీరు ఇవ్వబోతున్నారు. అలాగే రేపటి రోజున మీకు ఈ యొక్క వార్త ద్వారా మీ జీవితంలో రాబోయే మార్పులు ఏ విధంగా అయితే ఉండబోతున్నాయంటే కనుక మీరు ఊహించిన విధంగా అయితే మీ జీవితంలో కొంత మార్పు అయితే చోటు చేసుకోబోతుంది. మీరు మాకు మంచి ఆలోచనలతో, దైవంపై నమ్మకంతో, విశ్వాసంతో, నిరంతర కృషితో ఎటువంటి బాధ లేకుండా ముందుకు సాగుతూ ఉండడం ద్వారా ఆటంకాలన్నీ వాటంతట అవే అధిగమించి మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆ భగవంతుడు మీపై ఎల్లవేళ కృపా కటాక్షాలు కురిపిస్తూనే ఉంటాడు. మనస్ఫూర్తిగా దైవంను నమ్ముకొని మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిది. రేపటి రోజున మీరు గణపతి పూజ చేసుకోవడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం మీకు చాలా శుభప్రదంగా అయితే భావిస్తారు. రేపటి రోజున గణపతిని పసుపుతో చిన్న ప్రతిరూపం చేసి లేదా చిత్రపటానికి పూలు సమర్పించి ఓం గం గణపతయ నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించండి. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరిస్తూ మీరు తప్పకుండా అయితే 21 సార్లు లేదా మనశ్శాంతి కోసం తప్పకుండా నిత్యం స్మరిస్తూ ఉండాలి. ఈరోజు గణపతి ఆలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించి నేతి దీపాన్ని వెలిగించడం, దీపారాధన చేసుకోవడం, వృత్తి, విద్య, ఆరోగ్య, అభివృద్ధి, సుఖశాంతుల కోసం ప్రార్థించడం చాలా మంచిది. దాన ధర్మాలు చేయడం, అలాగే మీకు నచ్చిన విధంగా ఎవరికైనా పేదలకు కావచ్చు, పేద విద్యార్థులకు కావచ్చు, చిన్నపిల్లలకు, వృద్ధులకు ఎవరికైనా మీకు నచ్చిన విధంగా దాన ధర్మాలు చేసుకోవడం చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని దుర్భాషలాడవద్దు. కులదేవత యొక్క ఆరాధన అసలు విస్మరించవద్దు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.